సిద్దిపేట కాకతీయ హై స్కూల్లో బిస్మార్ట్ బడ్జెట్ స్కూల్ ఆఫ్ అసోసియేషన్ తెలంగాణ జిల్లా బాడీని ఎంపిక చేయడం జరిగిందని తెలంగాణ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అన్నారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులుగా 6వసారి ఏకగ్రీవంగా జగ్గు మల్లారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసవరం సంతోష్, జిల్లా కోశాధికారిగా గనగోని శ్రీకాంత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులుగా గంగరవేణి రవి, మహమ్మద్ సికిందర్, కార్యనిర్వహణ అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి, ఎజాసాలి, గౌరవ సలహాదారులుగా చింతాకుల సత్యం, వడ్డేపల్లి బాలకృష్ణ, వెంకయ్య, కార్యవర్గ సభ్యులుగా మామిడాల గణేష్, స్వామిదాసులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం 2 సంవత్సరాలు పనిచేయడానికి ఎంపిక చేయడం జరిగిందని బిస్మార్ట్ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపారు. సభ్యులంతా కూడా బిస్మార్ట్ అభివృద్ధి కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తామని తెలిపారు. విద్యారంగం అభివృద్ధికై ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని అన్నారు. హుస్నాబాద్ నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ గంగరవేణి రవి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నా భారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం చేసి మెమోంటో అందజేశారు. విద్యారంగ అభివృద్ధికై కృషి చేస్తానని గంగరవేణి రవి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. బిస్మార్ట్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నూతన జిల్లా బాడీని ఎంపిక చేయడం జరిగింది. ఇట్టి కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడుగా 6వసారి ఏకగ్రీవంగా జగ్గు మల్లారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాచవరం సంతోష్ గారిని, జిల్లా కోశాధికారిగా గనగోని శ్రీకాంత్ గౌడ్ గారిని, మరియు జిల్లా ఉపాధ్యక్షులుగా గంగరవేణి రవి హుస్నాబాద్ గారిని, అలాగే మహమ్మద్ సికిందర్ సిద్దిపేట గారిని, కార్యనిర్వాహక అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి గారిని, ఎజాజ్ అలీ గారిని, గౌరవ సలహాదారులుగా చింతాకుల సత్యం, వడ్డేపల్లి బాలకృష్ణ మరియు వెంకటయ్య గారు, అలాగే ఇంకా గౌరవ సలహాదారులుగా వివరించారు. మరియు కార్యవర్గ సభ్యులుగా మామిడాల గణేష్, అలాగే స్వామిదాస్ తదితరులను ఎంచుకోవడం జరిగింది. ఇట్టి కార్యవర్గం 2 సంవత్సరాలుగా పనిచేయడానికి ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి గౌరవ సభ్యులంతా కూడా బిస్మార్ట్ అభివృద్ధి కోసం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను, విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఇలాగే మా కార్యవర్గం కూడా జనరల్ సెక్రటరీ అయినటువంటి సంతోష్ గారు కావచ్చు, కోశాధికారి అయినటువంటి మన శ్రీకాంత్ కావచ్చు, అలాగే మన హుస్నాబాద్ చెందినటువంటి రవి కావచ్చు, మహమ్మద్ సికిందర్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నటువంటి బాడీ ఇది జంబో బాడీ. మరి అందరినీ కూడా కలిసి కట్టుగా కలుపుకొని ఒక విద్యారంగానికి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఈ అంతటి విజయానికి సహకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియ